ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా కానీ సైడ్ డిష్గా మంచి కాంబినేషన్గా ఉంటూ నాన్ వెజ్ కర్రీకి ధీటుగా ఉండేటువంటి మంచి ప్రోటీన్ కర్రీ అయినటువంటి సోయా కుర్మాని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 లీటర్ వాటర్, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకొని ఒక్క పొంగు వచ్చే అంతవరకు మరిగించుకొని దీంట్లోకి 1 కప్ మిల్ మేకర్స్ను వేసుకొని ఒక్క 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. 5 నిమిషాలు అయిన తర్వాత చిన్నది ఆఫ్ చేసి చల్లటి నీళ్లు తీసుకొని ఆ వాటర్లోకి ఈ ఉడికించుకున్నటువంటి మిల్ మేకర్స్ని వేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ మిల్ మేకర్స్లోని వాటర్ ఉన్నది ఉండకుండా గట్టిగా పిండుకొని ఈ మిల్ మేకర్స్ని పక్కన పెట్టుకోవాలి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. వేగుతూ ఉంటాయి. వేరొక పక్కన ఒక మిక్సీ జారు తీసుకొని దీనిలోకి గుప్పుడెంత పుదీనా, గుప్పుడెంత కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ సోంపు, 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ గసగసాలు, 7 జీడిపప్పు గుండ్లు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇది నలగటానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. అంతలోకి మన ఆనియన్స్ అన్నవి చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఈ పాయింట్లో రుచికి అనుగుణంగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకున్న స్పైసెస్ అన్ని చక్కగా వేగేటట్టు వేపుకొని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్, మనం ఏ కప్పుతో మిల్ మేకర్స్ తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ నానబెట్టి ఉడకపెట్టుకున్నటువంటి బఠానీని కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ బఠానీ మిల్ మేకర్స్ ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ మసాలాలోని పచ్చి వాసన పోయే అంతవరకు ఒక్క 2 నిమిషాలు ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని గ్రేవీ అన్నది కొంచెం చిక్కపడే అంతవరకు కుక్ చేసుకొని దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా నిమ్మరసం పులుపును కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమేనండి. మంచి ప్రోటీన్ రిచ్గా ఉండేటువంటి సోయా కుర్మా రెడీ.